రవితేజ గారు ఇన్ని సంవత్సరాల మీ కెరియర్‌లో ఇన్ని సినిమాలు, ఇన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ ఇందులో కూడా చాలా ఉండుంటాయి కదా! ఎప్పుడైనా అనిపిస్తదా అబ్బా! అసలు ఈ ఫైట్‌లు లేకుండా ఉంటే బాగుండేది మనకసలు. ఆహా! నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తా. అయ్యో! వర్క్ ఒకసారి వచ్చామంటే లీలా. నాకు ధమాకా టైంలో కరెక్ట్‌గా అప్పుడు కాళ్ళకి ఇదయింది కదండి. సో అప్పుడు దండకడియాల సాంగ్ షూట్‌లో మళ్ళీ ఈ సాంగ్ తు మేరా లవర్ సాంగ్ అప్పుడు నాకు పడింది అక్కడే. ఇది ఈ మామూలుగా బేసిక్గా దాన్ని ఐ డోంట్ నో ఏమంటారు దాన్ని, లైక్ ఇక్కడ పట్టుకొని ఉంటుంది దాన్ని ఏమంటారు, అది వదిలేసింది మొత్తం. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏంటంటే ఈ మసిల్ ఉంటుంది కదా, ఈ మసిల్ అప్పటికి పెయిన్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుంది. సరే మామూలు పెయిన్ వెళ్ళి అనుకున్నాను. మూమెంట్లో వెళ్ళేసరికి నాకే ఐ ఫెల్ట్ ఇట్ అనమాట. నాకు ఏంటంటే టక్కన ఇక్కడ దాకా వచ్చింది అనిపించింది నాకు. చూస్తే సెకండ్ ఈ సాంగ్ సెకండ్ అండ్ ఇది జరుగుతుంది, కొంచెం పెయిన్గా ఉంది అండ్ మామూలుగా కూడా చెప్పరని తెలుసు అండి. ఇంకా అప్పటికి ఒక సినిమా చేసాక నాకు అర్థమైపోయింది సార్ చెప్పరు. బట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఒక ఎత్తుకునే షాట్ ఉండింది. ఇప్పుడు ఆ షాట్ ఉంటుంది అనుకుంటా లాస్ట్ షార్ట్ సాంగ్లో ఎత్తుకోవాలంటే ఇంకా ఇలా టర్న్ అవ్వాలి, ఇంకా ఎత్తుకొని ఉన్న షాట్. దాని తర్వాత ఇంకా అయిపోయింది. ఆయన డైరెక్టర్ ఫినిష్ చేస్తాం తెలియదు అసలు అది జరిగిందని. ఆయన పెయిన్ అంటున్నారు తప్ప 4 days అనరు, అది ప్రాబ్లం. జస్ట్ ఇలా పట్టుకుని ఉన్నారు అంతే. నేను నొక్కుంటున్నా ఇది, ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది కదా. సో దాంతో ఇంకా అయిపోయిన తర్వాత చెక్ చేయించేసి మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ అండి అవునా ఫైన్ సాంగ్. సో సాంగ్ ఫినిష్ చేస్తాను చెప్పి సాంగ్ ఫినిష్ చేసి అప్పుడు అలా డిలే అయింది, లేకపోతే ముందే రిలీజ్ అయిపోయింది సినిమా. బట్ స్టిల్ యూ వర్క్ సో హార్డ్. మన ప్రొఫెషన్కి వేరే ప్రొఫెషన్లకి ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే వేరే ప్రొఫెషన్లో లీవ్ పెట్టేటువంటి అవకాశాలు కొన్నిట్లో ఎక్కువగా ఉంటాయి. కానీ మన దగ్గర ఐ థింక్ యూ థింక్ అబౌట్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంత క్రూ ఉంది, ఇప్పుడు దీనికోసం నా గురించి అని ఆగిపోవాలా, అసలు లెట్ మీ వర్క్. ఒక టేక్ తీసుకునే ముందు కూడా దట్స్ ది ఓన్లీ థింగ్ అండ్ నాకు చెప్పింది దట్ ఒకవేళ ఒక సీన్లో ఎప్పుడైనా నేను అడిగాను సార్ ఒకవేళ మనం ఎక్కువ టేక్స్ తీసుకుంటే మీకు లైక్ కాన్షియస్ అవుతారని. కొన్ని యాక్టర్స్ ఇప్పుడు నాకు కూడా ఒక 3rd 4th టేక్ తర్వాత నేను కొంచెం వణుకుతా, అయ్యో నా వల్ల. ఆయనకు కూడా ఇప్పటికీ హీ హాస్ దట్ అందరు వెయిట్ చేస్తున్నారు, అందరు ఆర్టిస్ట్ ఉన్నారు. ఐ థింక్ సక్సెస్ పెరిగే కొద్ది రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువైపోద్ది కదా. ఇంకా అంటే ఆ వన్ టేక్ అనేది ఇంకా పీపుల్ స్టార్ట్ జడ్జింగ్ చూస్తూ ఉంటారు, దిల్ బి వెయిటింగ్ క్లాప్ కొట్టడానికి అంతా. సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ టేక్స్ అసలు క్లాప్స్ కొడితే బై మిస్టేక్ సెటప్ సాంగ్ షూట్ అప్పుడు ఇట్ వాజ్ అ మూమెంట్. ఎస్పెషలీ ఆ ఇంజరీ తర్వాత లాస్ట్ షాట్లో ఎత్తుకొని జనాలు క్లాప్ కొడితే తిట్టేసి వెళ్ళిపోయారు. క్లాపులకి అంటారు, నేను పక్క నుంచి ఎంజాయ్ చేస్తుంటానా బాగా వచ్చిందా అంటే ఆయన అంటారు.